మనం ఇది లాస్ట్ ఓవర్ 50 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. సో దీనికి ఐ వాంట్ స్పెషల్లీ థ్యాంక్ పీపుల్ హూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. చాలామంది దేశ విదేశాల్లో ఉండి కూడా డొనేషన్లు ఇచ్చారు. వాళ్ళు డొనేషన్లు ఇవ్వకపోతే మనం ఇంత గ్రాండ్గా చేసేవారం కాదు. అసలు వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయినా కానీ మన ఊర్లో మన వాళ్ళకి ఇదంతా డబ్బులు పంపిస్తే వాళ్ళు గ్రాండ్గా చేస్తారని పంపించినందుకు వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇలాంటి వాళ్ళని ఉండబట్టే మనది ఇంత గ్రాండ్గా జరుగుతుంది. లేకపోతే ఇది జరిగే 50 ఇయర్స్ చేయడం అంటే ఓ 50 ఇయర్స్ అంటే మాటలు కాదు నిజంగాను. డెఫినెట్లీ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది, లేకపోతే అంత పాసిబుల్ లేదు. నాకు కూడా లాస్ట్ ఓవర్ 40 ఇయర్స్ నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది చేయడానికి. సో ఐ బీన్ ఆల్సో డూయింగ్ ఇట్. సో లాస్ట్ 40 ఇయర్స్ with the blessings and strength given by God. సో నౌ అప్పుడు నెక్స్ట్ చెప్పాలంటే మన ఊర్లో ఉన్న జనరేషన్ ఓవర్ హెల్పింగ్ అవుట్, అందరూ ఈ పనులు మనం చేయాలి, మనం గ్రాండ్గా చేయాలని వాళ్ళందరూ ఓవర్ ది ఇయర్స్ సంవత్సరాల నుంచి పేరున అందరికీ నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఓవర్ హెల్పింగ్ మీ అవుట్ ఆల్ త్రూ అవుట్. సో వాళ్ళందరూ లేకపోతే ఎంత గ్రాండ్ సక్సెస్గా జరిగే పని కదా ఇది. అంత ఈజీ కాదు. మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. సో మన పనులన్నీ మనలో ఎదటోళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. ఏదైనా మంచి పనులు నాట్ ఓన్లీ దీంట్లో కానీ మన లైఫ్లో కూడా అదే వర్తిస్తుంటుంది. సో ఇంత సక్సెస్ఫుల్గా ఇంత గ్రాండ్గా చేసినందుకు పాత జనరేషన్స్ ఎవరైతే ఇంతమంది హెల్ప్ చేసుకొచ్చారో వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ మీరు కూడా చాలా గ్రాండ్గా చేసి ఇంకా ముందున్న జనరేషన్ కూడా అదేవిధంగా సక్సెస్ చేయగలరని ప్రూవ్ చేశాను. నేను ఈ టైంలో ఈ పూజకి లేకపోయినందుకు ఐఎమ్ రియలీ ఒక పక్క బాధకున్నా, బట్ ఇంకో పక్క సంతోషంగా ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ డిస్కవర్డ్ కొత్త జనరేషన్ని. సో హూ క్యాన్ డూ ఇట్. సో వాళ్ళందరూ ఎంతో బాగా చేసినందుకు మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. అదే కాకుండా ఈవినింగ్ టైం మీరు చేసిన ఆ భజనలు అవి చూసి నేను చాలా ఆనందపడ్డాను. సో అందరూ చాలా భక్తితో చేశారు. మీ అందరికీ దేవుడు మీ అందరినీ బాగా చల్లగా చూసి మంచి ఉద్యోగాల్లో ఉండి అన్నీ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ 50 ఇయర్స్లో నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బట్ ఈవెన్ సోషల్ సర్వీస్ కూడా మనం చేసాం. అదే పేదోళ్ళకి బట్టలు ఇవ్వటం, దెన్ స్కూల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయటం. సో దట్ వాజ్ వెరీ నైస్ దట్ వీ హ్యావ్ డన్. అండ్ వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలని, స్కూల్ చిల్డ్రన్ ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోటీ పడి బాగా చదువుకోవాలి మన ఊరులోని. సో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు 10th క్లాస్లో ఇస్తున్నందుకు దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పార్ట్ వీ హ్యావ్ డన్. సో మనందరం ఇలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా రన్ అయ్యి అందరూ బాగా చేయగలరని ఆశిస్తున్నాను. వెల్ డన్ బాయ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ.